బేసిక్గా బిగ్ బాస్ అన్నది కంప్లీట్లీ మీకు సంబంధం లేని ఫీల్డ్, మీరు ఉంది పొలిటికల్ కాబట్టి. సో అసలు మీరేమనుకుంటున్నారు బిగ్ బాస్ అంటే? మీ మైండ్ లో ఏ ఆలోచన ఉంది బిగ్ బాస్? సంబంధం లేని ఫీల్డ్ అని మీరెందుకు అనుకుంటారు? నేను ఉన్నదే ప్రజా జీవితంలో ప్రజలతో. అంటే బేసిక్గా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉండాలి, స్ట్రాటజీ కరెక్ట్ గా వర్కౌట్ చేయాలి అని చెప్పేసి అంటారు. అలాంటివి ఏమి మీరు ప్లాన్ చేసుకోవాలి? అసలు నేను అందుకనే ఎపిసోడ్స్ కూడా చూడట్లేదు, స్ట్రాటజీతో వెళ్ళాను అనుకుంటున్నాను. బట్ మీతో పాటు కూడా వైల్డ్ కార్డ్ లో వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. సో వాళ్ళ గేమ్ అనేది మీకు ఐడియా లేదు. సో దాన్ని ఎలా ఎదుర్కొందాం అని అనుకుంటున్నారు? ఎవరినైనా ఎదుర్కోగల నమ్మకం నా మీద నాకు ఉంది, ఎందుకంటే కోట్ల మొత్తం ఫైట్ చేసి వెళ్తున్నాను. కంపారిటివ్లీ 8 seasons మీరు ఏం గమనించారు? ఇప్పుడున్న 9th season ఎలా ఉందంటారు మీరు వెళ్ళక ముందే? నాకు తెలిసి ముందు సీజన్స్ కంటే 9th season కొంచెం బాగా ప్లాన్ చేశారు. మీ కప్పులు ఎల్లుండుంటే ఇంకా బాగుండేదని చాలా మంది అనుకుంటారు, దానికి మీరు ఏమంటారు? ఎల్లుంటే బాగుండేది, నాతో పాటు ఉండేవాల్సి. అదే కదా. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అన్న విషయం కంప్లీట్ గా మర్చిపోతున్నారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి మీరు ఏం నేర్పించాలనుకుంటారు వెళ్ళాక? నన్ను చూసి అప్పుడు మీరు ఏం నేర్పించాలనుకుంటున్నా చూడండి, వచ్చాక అడగండి. ఆడియన్స్ లో మాత్రం ఏదైనా మీ పైన నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారా వెళ్ళాక? ఎందుకు నెగిటివ్ వస్తుంది? ఫైనల్లీ మీరు బిగ్ బాస్ కి వెళ్తుంది కప్పు కొట్టడానికి అన్నది చాలా ఎవరికైనా ఏం అదే అవుతుంది అట్ ద ఎండ్ ఆఫ్. అలా ఏమీ లేదు, నేను ఆడటానికి వెళ్తున్నాను. అది కప్పు కొడతానా కొట్టనా అనేది నా చేతిలో లేదు, అది జనాల చేతిలో ఉంది.